హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఒకసారి ఒక వంటింట్లో కొన్ని పదార్థాలు ఉండేవి. అవి ఏమిటంటే టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, బంగాళదుంప, ఉప్పు. వీళ్ళందరూ వేరువేరుగా ఉన్న మనుషుల జీవితంలో అవసరమైన పదార్థాలే. మొదటిగా వంటింట్లో టమోటా గర్వంతో అన్నది, నన్ను చూసి చూడండి, నేను లేకుంటే వంటింట్లో రుచి ఉండదు. నేను ఎర్రగా మెరిసిపోతూ సాంబారు, చట్నీ, కూర ఏ వంటకములనైనా రుచి పెంచుతాను. నాకు సమానం ఎవ్వరూ లేరు అంది. దానికి పచ్చిమిర్చి చిరునవ్వు నవ్వుతూ, అయ్యా, నువ్వు వంటలో రంగు పెడతావేమో కానీ నిజమైన రుచిని పెంచేది నేనే. నన్ను వేయకపోతే వంటలో మసాలా ఉండదు. మనుషులు నన్ను రుచి కోసం ఎలాగోలా వెతుకుతారు. నాకు సమానం ఎవ్వరు ఉండరు అని గర్వంగా చెప్పింది పచ్చిమిర్చి. అప్పుడు ఉల్లగడ్డ తన మాటలు మొదలుపెట్టింది. మీరిద్దరు మీ గురించి ఎక్కువ చెప్పుకోవద్దు. నన్ను చూడు, నేను సాధారణంగానే కనిపిస్తాను. కానీ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ నన్నే ఇష్టపడతారు. నేను ఎప్పుడూ అయినా కూర అయినా చిప్స్ అయినా ఏ రూపంలోనైనా మనుషులు ఆనందంగా తింటారు. మీరు రంగు రుచులు ఇచ్చినా నేను లేకుండా వంటకు విలువ ఉండదు. కాబట్టి అసలైన రాజును నేనే అని చెప్పింది. ఇంతలో మౌనంగా ఉన్న ఉప్పు మెల్లగా అన్నది, మీరు అందరూ గొప్పవాళ్లే, కానీ నిజమైన రుచిని తెచ్చేది నేను. నన్ను కాస్త ఎక్కువ పెడితే వంట కారం అవుతుంది, తక్కువ పెడితే రుచి ఉండదు. నేను లేకుండా టమోటా పులుపు, పచ్చిమిర్చి కారం, ఉల్లగడ్డ ఏమీ రుచి ఉండదు. ఇవన్నీ వృధా అవుతాయి. నేనే చిన్న గింజలా ఉన్నా నా విలువ గొప్పది. అప్పుడు వంటింటి యజమాని వచ్చి కూర వేసుకొని మొదట టమోటా వేశాడు, తర్వాత పచ్చిమిర్చి, ఆపై ఉల్లగడ్డ వేశాడు. వంట బాగానే కనిపించింది, కానీ రుచి ఎక్కడో ఏదో తగ్గింది. ఎందుకంటే ఉప్పు వేయడం మర్చిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. టమోటా అంది, నన్ను వేసినా కూడా ఎందుకని రుచి లేదు? పచ్చిమిర్చి కూడా, నేను కారం తెచ్చినా కూడా ఎందుకని బలహీనంగా ఉంది? ఉల్లగడ్డ కూడా, నేను ఎప్పుడు నింపినా ఎందుకని వంట రుచి లేదు? అప్పుడు యజమాని గుర్తుపెట్టుకొని ఉప్పు వేశాడు. అందరూ అప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చి నమస్కరించారు. నిజమే, మేము ఎంత గొప్పగా ఉన్నా నువ్వు లేని వంటకు విలువ లేదు. చిన్నదానివైనా నువ్వే రాజువి అన్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన విలువ అనేది ఉంటుంది. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. చిన్నదైనా సరైన సమయంలో ఉన్న విలువ పెద్దదానికంటే ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.